సో మీ వారి దగ్గర నుంచి ఎట్లుంటుంది సపోర్ట్ మీకు? ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. నాకు పెళ్ళవ్వక ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయని ఆయనకి తెలుసు. ఓకే. సో సో లవ్ మ్యారేజా మీది? కాదండి, లవ్ కమ్ అరేంజ్డ్ అనమాట. రిలేటివ్ ఈయన మా బావ ఓకే. అవుతారు. ఓకే. సో రిలేషనే కదా, బావగారు అవుతాను చేసుకుంటాను అని అంటే ఇంకా అమ్మ వాళ్ళని అడిగి వాళ్ళు చేసుకున్నారనమాట. కాదు, లవ్ మ్యారేజా మీది? ఆహా, లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే. ఆయన ఇష్టపడి అడిగారు నన్ను. ఓకే. నాకు ఇబ్బంది లేదు, మా పేరెంట్స్ని అడగండి అని మీకు చెప్పాను నేను. ప్రపోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ పెళ్ళి అయిందా లేకుంటే కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందా? గ్యాప్ వచ్చిందండి. ఓకే. ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ ఓకే. ఈ టైంలో ఆయన కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్కి ఆయన కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఓకే. మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి ఆవిడ మొత్తం ఇంట్రెస్ట్ అంతా మా మమ్మీది. ఓకే. ఆర్ట్స్ కాకుండా క్లాసికల్ డాన్స్ అయితే మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆవిడ ఒక 5 ఇయర్స్ అప్పటి నుంచి నన్ను పుష్ చేయడంతో నాకు ఇట్లా ఆర్ట్స్కి కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ మా తాతయ్య గారు మావులూరి బాబురావు గారు, ఆయన 15 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే. ఇప్పటికీ ఆయన 70+ ఉన్నారు. ఇప్పటికీ ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆపరు. ఎంత పెద్ద డైలాగ్ అయినా చెప్తూ ఉంటారనమాట. అంత కళాకారుడు ఆయన. ఆయన జనరేషన్, ఆయన జీన్స్ మాకు ఇట్లా ఫార్వర్డ్ అయినాయి ఇక. ఓకే.